నమస్కారం సార్. నమస్తే అండి. ప్రతి మనిషి ఏదో ఒక పని చేయాలి బ్రతకడం కోసం. తనే కాదు తన కుటుంబం. దీనికోసం ఉద్యోగం, తర్వాత ఉపాధి. ఉద్యోగం, ఉపాధి అంటూ ఉంటారు. ఏం చేస్తున్నావురా అంటే ఉద్యోగం చేస్తున్నాం అంటారు. లేతే నీకో పలానా ఉపాధి నాకు దొరికింది అంటూ ఉంటారు. ఏదో తేడా ఉంది ఈ రెండింటికి మధ్యలో. అదేంటో కొంచెం చెప్పండి సార్. మంచి ప్రశ్న అండి. ఉద్యోగము, ఉపాధి 2 పరస్పర సంబంధమైన విషయాలు. ఉపాధి అని అంటే అది 2 రకాలుగా మనం చెప్పొచ్చు. ప్రభుత్వాలు కల్పించేది అది ఉపాధి. ఉపాధి అంటే ప్రభుత్వాలు 2 రకాలుగా కల్పిస్తూ ఉంటాయి. ఒక సపోజ్ ఈ ప్రభుత్వం ఉందనుకోండి, రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇండస్ట్రీని పెట్టుకోమని ఒక ప్లేస్ చూపిస్తారు, ఇండస్ట్రీ పెడతారు. ఆ ఇండస్ట్రీ ద్వారా ప్రత్యక్ష ఉపాధి అంటే ఆ ఇండస్ట్రీలో పని చేయటం ద్వారా ఆ ఇండస్ట్రీలో ఉపాధి దొరుకుతుంది చాలామంది. ఉపాధి అంటే పని కల్పిస్తుంది. అంటే ఫ్లోర్ మెన్గా, మేనేజ్మెంట్లో, మరి స్కిల్డ్ వర్కరు, నాన్ స్కిల్డ్ వర్కరు, ఇలా మేనేజ్మెంటు, హెచ్ఆర్, ఇలా బోల్డెన్ మందికి చాలామందికి ఉపాధి దొరుకుతుంది. అంటే ఉద్యోగం దొరుకుతుంది అక్కడ. ఆ ఉపాధినే పర్మనెంట్ అంటే ఒక సర్టెన్ డ్యూరేషన్ ఆఫ్ టైం. ఉద్యోగం అని అంటే ఏంటంటే ఒక సమయం నుంచి ప్రారంభ సమయము, ఎండ్ సమయం అనేది ఒకటి ఉంటుంది. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేబర్ డిపార్ట్మెంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, గైడ్ లైన్స్ ఉంటాయి. అంటే అధిక శ్రమ కూడా చేయకూడదు. 8:30 గంటలు, 8 గంటల కాల వ్యవధి, అందులో మరి భోజన విరామం కూడా ఉంటుంది. హాలిడేస్ ఇన్ని డిక్లేర్ చేయాలి. ఇంతమంది ఉద్యోగులు ఉంటే 20 మంది కంటే తక్కువ ఉంటే ఈఎస్ఐ అవసరం లేదు. 20 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నట్టయితే వాళ్ళకి బెనిఫిట్స్ అవి కూడా ఎక్కువ ఇవ్వాలి. ఇంకా కొంతమంది సంఖ్య పెరుగుతున్న కొద్దికి క్యాజువల్ లీవ్స్ అని అవి కూడా ఇది స్టాటిస్టిక్ రిక్వైర్మెంట్ గవర్నమెంట్ ద్వారా. మీరు అన్నది ఉద్యోగం అని అంటే ఏంటంటే ఒక ప్రతి 24 గంటల్లో ఒక 8 గంటల కాలం పాటు చేసే పనికి తగిన ఫలితం అంటే డబ్బు రూపేణ. ఇదివరకంటే బార్టర్ సిస్టమ్ ఉండేదండి. ఉద్యోగం చేసేవాళ్ళు, ఇప్పుడు కార్మికులు కానీ వీళ్ళు కూడా సైన్యంలో పనిచేసేవాళ్ళు పాతకాలంలో రాజుల దగ్గర. వాళ్ళ దగ్గర నాణ్యాలు లేకపోయిన సమయంలో వాళ్ళకు అవసరమైన ఉపకరణాలు ఇచ్చేవాళ్ళు అనమాట. వడ్లనో, ధాన్యం అనో, ఇట్లా ఏదో ఒకటి వాళ్ళకి దుస్తులు అలాంటివన్నీ ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట ఏదైనా పని చేసినందుకు. ఇప్పుడు ఏంటంటే ఉద్యోగం అంటే ఏంటంటే ధనం, మంత్లీ, వీక్లీ పేరోల్స్ ఇండియాలో ఉండండి. అబ్రాడ్లో వీక్లీ పేరోల్ ఉంటుంది. అమెరికాలో ఇట్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఒక వారం పాటు 8 గంటల కాలం పాటు కానీ నిర్దిష్టమైన ఆ ఉద్యోగం, మళ్ళీ అది తక్కువ డ్యూరేషన్ కూడా ఉండొచ్చు. రోజు 4 గంటలే పని, అలా కూడా వాళ్ళు పెట్టుకోవచ్చు రూల్స్. 4 గంటలే పని చేస్తే దానికి ఆ వీక్లీకి అంత, ఆ పని గంటలకి, పని దినాలకి. పని దినం అంటే 8 గంటల కాలం ఒక పని దినం. రోజులో సగం పని దినం ఆఫ్ 4 గంటలే. ఆ పని దినంలో 30 నిమిషాల పాటు భోజన విరామం కూడా ఉంటుంది. ఈ పని దినాలకి పేరోల్ వీక్లీ పేరోల్, మంత్లీ పేరోల్. శాలరీ వచ్చేసి ఇయర్లీ శాలరీ అని చెప్పి డిక్లేర్ చేస్తూ ఉంటాయి చాలామంది ప్రైవేట్ కంపెనీస్. దాన్నే నెలకి ఎంతో క్యాలిక్యులేట్ చేసి దానిలో ట్యాక్స్ రూపేణ గవర్నమెంట్కి టీడీఎస్ ఏదన్నా కట్ చేయాలి అని అంటే కట్ చేసి శాలరీగా మనిషికి ఇస్తారు. అది ఉద్యోగం. అంటే ఒక నిర్ణీత డ్యూరేషన్ ప్రకారం ఒక వ్యాపార సంస్థకు కానీ ఒక మనిషికి కానీ మనం చేసే సేవని, అంటే ఆ సేవ ఎలాంటిది అనేది అది మళ్ళీ ఆ కేటగిరీస్ అవి వేరు. ఉద్యోగాల్లో వేరియస్ కేటగిరీస్ ఉంటాయి. వైట్ కాలర్ జాబ్స్, ఫిజికల్ లేబర్ ఇన్వాల్వ్డ్ జాబ్స్, అంటే కొంత బరువులు కూడా మొయ్యాల్సి ఉంటుంది. కొన్ని స్టోరేజ్ వాటిలో ఉన్నారనుకోండి, ట్రక్స్ అవి వస్తూ ఉంటాయి, దాని నుంచి వెహికల్లో నుంచి పర్మనెంట్ జాబే, ఆయన రోజు చేయాలి కానీ బరువులు మోయాలి. ఇన్ని కిలోల
బరువుని మొయ్యాలి, దానిలో యంత్ర సహాయంతో వాటిని నడిపించుకుని తీసుకెళ్ళి మొయ్యాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. దానికి కూడా గవర్నమెంట్ ద్వారా కొంత రక్షణ ఉంటుంది. అంటే ఎంతకంటే ఎక్కువ బరువు వాళ్ళని మోయనివ్వకూడదు, అది కూడా ఉంటుందండి. ఎక్కువ బరువులు మోయకుండా కూడా నియంత్రణ ఉంటుంది ప్రభుత్వం నుంచి. అలా ఔషధ తయారీ ఫ్యాక్టరీలు ఉంటాయి, దానిలో సేఫ్టీ కన్సర్న్స్ ఉంటాయి. అంటే ఏదైనా పరిశ్రమల్లో రకరకాలైన ఉద్యోగాలు ఉంటాయండి. అది ఇక ఉపాధి కల్పించడం అని అంటే ఉపాధిని పరిశ్రమలు కల్పిస్తాయి, దాంట్లో ఉద్యోగాలు వస్తాయి. మరి ఆ పరిశ్రమతో పాటే ప్రత్యక్ష ఉపాధి, పరోక్ష ఉపాధి ఎలా వస్తుంది? పరోక్ష ఉపాధి అంటే ఆ పరిశ్రమకి అనుగుణంగా ఇంకొన్ని చిన్న చిన్నవి వస్తాయి. అక్కడ ఒక క్యాంటీను, ఒక చిన్న హోటల్, పరోక్ష ఉపాధి. అంటే ఆ పరిశ్రమకు వచ్చిన వాళ్ళు ఆ హోటల్లో ఉంటారు, ఆ రెస్టారెంట్లో బాయ్స్, కుక్స్, అదొక పరోక్ష ఉపాధి. ఒక క్యాంటీను, ఆ క్యాంటీన్లో పనిచేసే ఒక 10 మంది పనిచేస్తారు. టిఫిన్ సెంటర్స్, టీ షాప్స్, ఒకడే సెల్ఫ్ మేడ్. టీ షాప్ అంటే దానికి పెద్దగా ఉండనవసరం లేదు, సెల్ఫ్ మేడ్ అంటే స్వయం ఉపాధి. అంటే వాడంతటి వాడే చేసుకో. పరోక్ష ఉపాధి ఇక్కడ స్వయం ఉపాధి అయింది. తనే ఒక టీ షాప్ పెట్టుకుంటాడు, ఒక సిగరెట్ల దుకాణం, పాన్ షాప్, ఇవన్నీ స్వయం ఉపాధి. వీటికి ఏంటంటే ప్రభుత్వం నుంచి కొంత ప్రోత్సాహకాలు ఉన్నాయి ఈ ఈ ఈ ఉపాధులకి. ప్రత్యక్ష ఉపాధి కల్పనకి, పరోక్ష ఉపాధి కల్పనకి వాళ్ళ లెటర్ ఆఫ్ ఇంటెంట్లో, ఎల్ఓఏలో వాళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్లో కూడా, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో కూడా వాళ్ళు ఇస్తారండి ప్రభుత్వానికి. అంటే ఒక రిపోర్ట్ ఇస్తారు, ఆ రిపోర్ట్లో ప్రత్యక్షంగా మేము ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్నాం, ఉపాధి అంటే ఉద్యోగాలే కల్పిస్తున్నాము. ఇందులో టెక్నికల్ కేటగిరీస్ ఉంటాయి. ఈ ఉపాధిలో ఈ ఉద్యోగాలు కల్పించే ఉద్యోగాల్లో టెక్నికల్ ఎన్ని, నాన్ టెక్నికల్ ఎన్ని, మేనేజ్మెంట్ రిలేటెడ్ ఎన్ని, క్లరికల్ రిలేటెడ్ ఎన్ని, మళ్ళీ క్లాస్ 4 జాబ్స్ ఎన్ని. క్లాస్ 4 అంటే 10th క్లాస్లో. ఇప్పుడు వాచ్మెన్స్ ఉన్నారండి, సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, డ్రైవర్స్ ఉన్నారు, ఇలాంటివన్నీ కుక్స్. అక్కడ ఒక క్యాంటీన్ ఉంటుంది, అందులో కుక్స్, ఇవన్నీ పర్మనెంట్ జాబ్సే. తర్వాత వాళ్ళు అవుట్ సోర్సింగ్ కూడా చేసుకుంటున్నారు. పెద్ద పరిశ్రమ అనుకోండి, క్యాంటీన్ అంతా కూడా వేరే వాడికి అవుట్ సోర్స్ చేసుకుంటే ఆ కంపెనీ వాడు వచ్చి ఇక్కడ పెట్టుకుని రన్ చేసుకుంటారు. అలాగే ట్రాన్స్పోర్ట్, వాళ్ళు రెగ్యులర్గా మేము పెట్టలేము, భరించలేము అని అనుకుంటే వాళ్ళు అవుట్ సోర్స్ ఒక కంపెనీకి చేసుకుని వాళ్ళ ద్వారా మేనేజ్మెంట్ కష్టతరం అవుతున్న విషయంలో వాళ్ళ ద్వారా మేనేజ్ చేయించుకుంటాం. అలా రకరకాల ఎగ్జిక్యూటివ్ జాబ్స్. ఇప్పుడు మేనేజ్మెంట్లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సిఇఓ, సిఎఫ్ఓ, ఇవి కూడా ఉద్యోగాలే. అవి ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ జాబ్స్ అంటే ఉద్యోగాలు. మీకు ఉద్యోగము సద్యోగం అని అంటాడు. అరే నీకు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, నీకు పిల్లని ఎవరు ఇస్తారా అని. మరి ఉద్యోగం పురుష లక్షణం అని కూడా అంట. ఒక అర్యోక్తి ఉంది, ఉద్యోగం అంటే సంస్కృత పదం, ప్రయత్నం అని. అవును. కానీ ఇక్కడ మనం కాంటెస్ట్ ఏంటంటే ఉద్యోగం అంటే మన జీవనాధారమైన పని, మనం చేసే పని. అది ఏ పనైనా, మేనేజ్మెంట్ పనైనా, టెక్నికల్ పనైనా, స్కిల్ నాన్ స్కిల్, కంప్యూటర్ జాబ్ అయినా, ఏ పనైనా కానీ అది ఉద్యోగం. ఆ ఉద్యోగం అంటే ఏంటంటే ఒక మనిషి బయటకు వెళ్ళి ఎవరికైనా పని చేస్తే వాళ్ళు ఏదైనా జీతంలాగా ఇస్తే అది గృహ అవసరాల కోసం వాడుకోవటం, తన డెవలప్మెంట్ కోసం వాడుకోవటం తర్వాత. సద్యోగం అంటే ఏంటంటే ఇంట్లో పని చేయటం. సద్యోగం ఎవరు చేస్తారు? ఇంట్లో మదరు, భార్య, ఇలా. అది సద్యోగం. ఒక భార్యాభర్తలు, ఉద్యోగం, సద్యోగం, ఆ రెండు ఉంటేనే మనిషి జీవనయానం సక్రమంగా అంటే ఒక మనిషి ఇంట్లోనూ పని చేయడు, బయట పని చేయడు, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. అంటే ఇంట్లో అంటే తన
ఇప్పుడు ప్రతివాడికి ఏదో ఒక చిన్న ఆ, వ్యాపార ఇలాంటివి ఉంటాయి కదండి. ఇంట్లో మనీ రేజ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఏదైనా పంటలు ఉంటాయి, చిన్న ఒక 2 ఎకరాల స్థలం ఉందనుకోండి, దాంట్లో అన్నా ఇతను వెళ్ళి పని చేసి కూరగాయలు అవి పెంచి ఏదైనా ఇంటికి అవసరమైనది చేయొచ్చు. ఇంట్లో తండ్రికో తల్లికో భార్యకో ఎవరికో ఒకరికి సహాయకరంగా పని చేయొచ్చు. అలాంటి పనులు కూడా చేయకుండా తిరిగే వాళ్ళని ఈ ఉద్యోగం లేదు, సద్యోగం కూడా లేదు. అంటే ఇంట్లో వాళ్ళకు కూడా ఉపయోగకరమైన పని ఏది చేయట్లేదు అనేది ఒక నానుడిగా వస్తుంది. ఉద్యోగం పురుష లక్షణమే అని ఒక నానుడు. కానీ ఉద్యోగం పురుష లక్షణం కాదు, మరి స్త్రీ లక్షణం కూడా. ఇప్పుడు మనం పురుషస్వామ్య వ్యవస్థలో ఉన్నప్పుడు అది పురుష లక్షణం, స్త్రీ స్వామ్య వ్యవస్థలో ఉన్నప్పుడు అది స్త్రీ లక్షణం. అంటే ఉభయతార, అంటే ఇద్దరికీ సంబంధించిన విషయం. ఉద్యోగంలో ఇప్పుడు రిపబ్లిక్ డే రోజున మహిళలకే కేటాయించారు ఈసారి నారీ శక్తి. మొన్న రిపబ్లిక్ డే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ వచ్చి నారీ శక్తిని చూశారు. అంటే ఆ శకటాలందరిలో కూడా ఉమెనే కనిపిస్తారు. ప్రతి శకటంలోనూ ఉమెనే, ప్రతి రెజిమెంట్లోనూ ఉమెన్ కూడా ఉండి నడిపించారు. అది విశేషం. అంటే ఉద్యోగం పురుష లక్షణమే కాదు, స్త్రీ లక్షణం కూడా. అలా ఉద్యోగం అనేది అంత ఇంపార్టెన్స్ ఉందండి. ఇప్పుడు వివేకానందుడు చెప్తారు, వర్క్ ఈజ్ వర్షిప్. అంటే మనం పని అనేది దైవ కార్యంలాగా చేయమంటాడు. అంటే ఒక దేవుడికి ఎలాగైతే మీరు పూజ చేస్తారో, మీరు పనిని కూడా అలా ఆస్వాదించండి అని అంటారు. ఇప్పుడు పని చేయకుండా అందరూ సాధువుల్లాగానే ఉన్నారనుకోండి, ఏ పని చేయకుండా, మార్క్సిస్ట్ సిద్ధాంతం ప్రకారం ఎవరైనా పని చేస్తేనే ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరిగితేనే జీవనాధారమైన, ఇప్పుడు రైతు పంటలు పండించకుండా ఇంట్లో కూర్చుంటే మరి మనకి ఏ విధమైన తిండి గింజలు రావు కదా. అలాగే ఎవరో ఉత్పత్తి చేసేవాళ్ళు ఫ్యాక్టరీల్లో ఔషధాలు ఉత్పత్తి చేయకపోతే మనకి మందులు రావు కదా. మనకి అన్నీ కూడా సకల సదుపాయమైన ఉపకరణాలన్నీ మనం వాడుకుంటా ఉన్నాం. అవన్నీ కావాలి అని అంటే ఉత్పత్తి అనేది చాలా అవసరం కదా. అదే ఉత్పత్తి అంటే పని చేస్తేనే ఉత్పత్తి అవుతుంది, పని చేస్తేనే ఉపాధి దొరుకుతుంది. ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించాలి. ప్రైవేట్ పరిశ్రమలు ఉంటాయి, ప్రభుత్వ పరిశ్రమలు ఉంటాయి. ఈ ఉద్యోగాలు ఏంటంటేనండి, ఫస్ట్ ప్రిన్సిపల్ ఇది క్లాసిఫికేషన్లో వచ్చేసి క్లాస్ 1 ఉద్యోగాలు, క్లాస్ 2 ఉద్యోగాలు, క్లాస్ 3 ఉద్యోగాలు, క్లాస్ 4 ఉద్యోగాలు. మీరు చూసే ఉంటారు సర్వీస్ కమిషన్లో. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 అంటే 4 అంటే చిన్న ఇంటర్మీడియట్ టు 10th క్లాస్ వాళ్ళకి దొరికే ఉద్యోగాలు. ఇక క్లాస్ 1 ఉద్యోగాలు అంటే ఐఏఎస్, ఇప్పుడు సూపరింటెండెంట్లు కానీ, ఆర్టీసీ సూపరింటెండెంట్స్, పెద్ద జాబ్స్ అన్నమాట. అవి కన్ఫర్డ్ ఐఏఎస్గా కూడా మారటానికి అవకాశం. ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఉద్యోగాలు, వైట్ కాలర్ ఉద్యోగాలు అంటారు. అంటే సెక్రటేరియల్ పదవులు ఇలాంటివన్నీ, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఇవన్నీ కూడా క్లాస్ 1 ఉద్యోగాలుగా మనం భావించవచ్చు. ఇక క్లాస్ 2 ఉద్యోగాలు అంటే అవి ఆఫీసర్ ఉద్యోగాలే, కానీ అంటే మీకు గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగాలు. ఇవన్నీ వైట్ కాలర్ ఉద్యోగాలు. క్లరికల్ ఉద్యోగాలు కూడా వైట్ కాలరే. ఇప్పుడు రెవెన్యూ ఆఫీసుల్లో క్లర్కులుగా వాళ్ళు ఏం ఫిజికల్ వర్క్ ఏం చేయరు. అలాంటివన్నీ కూడా ఉత్పత్తితో సంబంధం లేని గవర్నమెంట్ ఉద్యోగాలు. ఇలాంటివి మరి పరిశ్రమల్లో కూడా ఉంటాయి. వాళ్ళు పరిశ్రమలో ప్రొడక్టివ్ జాబ్స్, నాన్ ప్రొడక్టివ్ జాబ్స్గా విభజిస్తారండి ఈ ఉద్యోగాలను. ప్రొడక్టివ్ ఉద్యోగం చేసే వాళ్ళకి ఒక రకంగా హయ్యర్ ఎలివేషన్స్ అయ్యి వస్తాయి. నాన్ ప్రొడక్టివ్ ఉద్యోగాలు చేసేవాళ్ళు, క్లరికల్గా అకౌంట్స్ ఆయన అదే చేస్తూ ఉంటారు, అది నాన్ ప్రొడక్టివ్. పరిశ్రమ ప్రొడక్షన్కి సంబంధం లేని విషయం, పరిశ్రమ అభివృద్ధితో సంబంధం లేని ఉద్యోగాలు చాలా ఉంటాయి.
అంత మాత్రాన వాళ్ళని తక్కువగా చూడడం అవసరం లేదు. నాన్ ప్రొడక్టివ్ ఉద్యోగాలు అవి కూడా ఇంపార్టెంట్. పరిశ్రమకి ఎప్పుడు కూడా ఇంపార్టెంట్. ఇట్లా ప్రొడక్టివ్ జాబ్స్, నాన్ ప్రొడక్టివ్ జాబ్స్, టెక్నికల్ జాబ్స్. టెక్నికల్ జాబ్స్ అంటే అలాంటి జాబ్స్ చేయాలి అని అంటే కొంత ప్రీ క్వాలిఫికేషన్ కావాలి. ఇప్పుడు ఇండస్ట్రీలో పనిచేయాలి, ఫోర్మెన్గా పనిచేయాలి, ఐటీఐ ఫిట్టర్ చదువు ఉండాలి, లేకపోతే అది చేయలేరు. ఆ వెల్డింగ్ కానీ, ఆ ఫిట్టర్ కానీ, ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ ఆ ఐటీఐలో శిక్షణ పొంది ఉండాలి. మరింత మెరుగైన ఏదంటే పాలిటెక్నిక్ చదివి ఉండాలి. ఇంకొంచెం ఇంజనీరింగ్ నైపుణ్యం అని అంటే ఇంజనీరింగ్ చదివి ఉండాలి. మేనేజ్మెంట్ జాబ్ కావాలి అని అంటే ఆ ఇంజనీరింగ్లో కూడా విభాగాలు ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, బేసిక్ ఇంజనీరింగ్ విభాగాలు. ఇవి కాకుండా దీనిలోనే మరి మేధస్సును ఉపయోగించేవి కంప్యూటర్ సైన్స్, ఇప్పుడు కొత్తగా వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలా కొత్త కొత్త విభాగాలు వచ్చాయి. ఓన్లీ మేధస్సుతో చేసే ఇప్పుడు వాటికి చాలా డిమాండ్గా ఉంది. ఇప్పుడు 10th క్లాస్ చదివాను, మీకు కొంతమంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు. సార్ నేను 5వ తరగతి వరకే చదువుకున్నాను సార్, నాకేమన్నా ఉద్యోగం వస్తుందా? సార్ నేను అసలు ఏం చదువుకోలేదు సార్, ఏలుముద్రేను, నేనేమన్నా ఉద్యోగం చేయొచ్చా? మరి బతకాలి కదా, తప్పకుండా చేయొచ్చు. ఏం చదువుకోకపోయినా ఏలుముద్ర వేసేవాళ్ళు కూడా శాసనసభ్యులు అయ్యి రాజ్యాలను పరిపాలించారండి. మరి ఆ ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో అన్ని రకాలైన వ్యక్తులకి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. అంటే ఫిజికల్ జాబే చేయాలా, నేనేం చదువుకోలేదు, మరి నాకు వేలుముద్రే వచ్చు, మరి నేను ప్రైవేటు ఉద్యోగాలు ఏమైనా చేయొచ్చా అని తప్పకుండా చేయొచ్చు. వాళ్ళు కూడా ఏది బరువు పనులు, మరి పొలం పనులు, ఇలాంటివే కార్మికుల కర్మాగారాల్లో చేసే ముతక పనులే కాకుండా వాళ్ళు కూడా కొంచెం నియమబద్ధమైన పనులు చేసే అవకాశాలు, ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఇక 5వ తరగతి చదివిన వాళ్ళకి, 10th క్లాస్ లోపు చదివిన వాళ్ళకి కూడా మరి అబ్రాడ్ వెళ్ళే, అమెరికా వెళ్ళే అవకాశాలే ఉన్నాయి. విదేశాల్లో చాలా దేశాల్లో పనిచేసే అవకాశాలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి కూడా అవకాశాలు ఉన్నాయి. పాలిటెక్నిక్, ఐటీఐ అంటే 10th లోపు, ఐటీఐ తర్వాత శిక్షణ పొంది ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇంటర్మీడియట్తోనే ఆపానండి, ఇంటర్మీడియట్లో మళ్ళీ క్లాసిఫికేషన్ ఉంది. మరి ఎంపీసీయా, బైపీసీయా, సిఈసీనా, వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి, వాళ్ళ అభిరుచిని బట్టి ఇంటర్మీడియట్ నుంచి ఏ కోర్సులు చదవాలి, ఏ కోర్సులు చదివితే ఏ ఉద్యోగాలు వస్తాయి, ఎలాంటి శిక్షణ పొందితే ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి, ఏ దేశాలకు వెళ్ళొచ్చు, భారత ప్రభుత్వంలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి, భారత ప్రభుత్వంలో అనేకమైన ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి, ప్రైవేట్ రంగ సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థల్లో ఎలా ఉద్యోగాలు సాధించాలి అని అంటే ఎలా ఈ పోస్టులు పడతా ఉంటాయి. ఈ బ్యాంకింగ్ రంగం ఉంది, మరి ప్రైవేట్ ఫైనాన్స్ రంగం ఉంది, వీటిల్లో ఉద్యోగాలు ఎలా ఉంటాయి, దీనికి ఏ కోర్సులు చదవాలి, ఇవన్నీ కూడా మనం సవివరంగా రాబోయే రోజుల్లో చర్చించుకుందామండి. మరి మిలిటరీలో ఉద్యోగం కావాలి అని అడుగుతాం. మిలిటరీలో ఏ ఉద్యోగం కావాలి? ఏదో ఫ్రంట్ సోల్జర్ గానా, లేకపోతే కుక్కు గానా, లేకపోతే మిలిటరీలో మరి అక్కడ కూడా చాలా, అది కూడా ఒక సంస్థ అండి. లక్షల మంది ఉద్యోగ అవకాశాలు మిలిటరీలో ఉంటాయి. అది ఉద్యోగ అవకాశం కాకుండా ఒక బాధ్యతగా నిర్వహిస్తారు చాలామంది. ఉత్తర హిందుస్థానంలో దాన్ని ఒక పవిత్రమైన కార్యంలాగా మిలిటరీలో ఉద్యోగాన్ని వాళ్ళు చూస్తారండి. ఎందుకంటే వాళ్ళు ప్రాణాలకి తెగించి ఫ్రంట్ బోర్డర్స్లో పనిచేస్తారు కాబట్టి ఏ క్షణాన ఏ ముప్పు వస్తుందో తెలియదు. పోలీసు ఉద్యోగాలు కూడా, సివిల్ పోలీసులు కాదు కానీ మరి నక్సలైట్ ఏరియాలో రకరకాల ప్రమాదాల్లో చిక్కుకుంటారు. ఇప్పుడు ఒక పారిశ్రామిక సంస్థల్లో ప్రమాదాల్లో చిక్కుకున్న
ఉద్యోగ నిర్వహణలో, తన విధి నిర్వహణలో ప్రమాదాల్లో చిక్కున్న వాళ్ళకి ఆ ఉద్యోగ భద్రత ఎలా ఉంటుంది అనే విషయాలను కూడా మనం చర్చించుకున్నాం. ఈ ఉద్యోగం అనేది చాలా కీలకమైన ప్రశ్న మీరు అడిగింది. తప్పకుండా వీటిల్లో ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయి, ఇవి అర్హులెవరు, ఏ రకమైన విద్యార్హతలు ఉంటే, ఏ రకమైన నైపుణ్య శిక్షణ తీసుకుని ఉంటే ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి. ఒకతను, అతనికి ఏమీ రాదండి, పెయింటింగ్ వేయటం వచ్చు, కళలు, ఆ పెయింటర్కి ఉద్యోగాలు ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నాయి, స్వయం ఉపాధి కల్పించే అవకాశాలు ఉన్నాయి, తనంతట తన సంస్థను నిర్మించుకునే విదేశాల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు. విషయం ఏంటంటే వాళ్ళకి తెలియదు. క్యాలిగ్రఫీ రాయటం ఒక్కటే చేయగలుగుతారు, 5వ తరగతి వరకు చదువుకుని, కానీ అద్భుతంగా రాయగలుగుతారు. ఆ క్యాలిగ్రఫీ నేర్చుకుంటే మరి దాంతో మరి దాదాపు రాష్ట్రపతి భవన్లోనే ఉద్యోగ అవకాశాలు దొరికే అవకాశం. అంటే అలా అంతటి అవకాశం వాళ్ళకి వస్తుంది. వృత్తి కళాకారులు కూడా ఉద్యోగాలు చేయొచ్చు. వృత్తి కళాకారులు ఆ వృత్తిని నమ్ముకునే మనం పనిచేయాలి అనే అవసరం లేదు. వృత్తి నిపుణులు, మేదరి బుట్టలల్లుకులు, వీళ్ళ స్వయం ఉపాధిగానే కాకుండా దాన్ని కూడా ఉద్యోగంలాగా కూడా చేసుకో అవకాశాలు ఉన్నాయి. చాలా డీటెయిల్గా చెప్పారండి. ముఖ్యంగా ఏ మాత్రం చదువు రాని వాళ్లకు ఇన్ని రకాల అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది మీరు చెప్పిన వాటాల వల్ల. విన్నారు కదా. ఇప్పుడు ఏ కోర్సులు చదివితే ఎలాంటి ఉద్యోగాలు వస్తాయనే విషయాన్ని తర్వాతి వీడియోలో సార్ వివరిస్తారు. అప్పుడు విందాము. అందరూ సిద్ధంగా ఉండండి. ఈ వీడియోని పై మీ అభిప్రాయాలు తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. నమస్తే.